ప్రార్థన చేసేవాని యొక్క వైఖరిని గురించి, వాని మనస్సు యొక్క వైఖరిని గురించి యేసు ప్రభు మాట్లాడాడు. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఆయన అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమీ దొరకనందున దాన్ని శపించాడని రాస్తుంది. పోయేటప్పుడు ఆ మాట అన్నాడు, తిరిగి వచ్చేటప్పుడు చూస్తే మొత్తం వేళ్లతో సహా ఎండిపోయి ఉంది. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అలా మాట పలికాడు, ఇంత దారుణంగా అయిపోయింది ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యానికి గురైతే, నేను పలికిన మాట జరిగిందని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. మీలో ఒకడు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని మనస్సున సందేహింపక పలికిన ఎడల, తాను పలికినది నిశ్చయముగా జరుగునని మనసులో సందేహం లేకుండా నమ్మిన ఎడల తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు ప్రార్థనలో ఏ సంగతులను అడుగుతారో వాటినెల్లను కూడా పొంది ఉన్నామని మీరు నమ్మండి, తప్పకుండా అవి మీకు దొరుకునని వారితో చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాని యొక్క వైఖరి, మనస్సు యొక్క వైఖరి ఎలా ఉండాలంటే అందులో సందేహం ఉండకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఏ అంశాన్ని గురించి అయినా మీరు ప్రార్థన చేసేటప్పుడు, అవి నీ శరీరానికి సంబంధించిన విషయాలు, ఆత్మ సంబంధమైన సమస్యలకు సంబంధించిన విషయాలు ఏవైనా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనస్సుని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనసులో ఎలాంటి విధానాన్ని కలిగి ఉండాలనేది మొదటి పాఠంగా మనకు నేర్పాడు. ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి అది విశ్వాసంతో నిండినదై ఉండాలి. అందులో ఏ కోశాను కూడా సందేహము ఉండరాదు. ఒకవేళ సందేహంతో అడిగితే ఖచ్చితంగా దొరకదనే. తన మనసున సందేహింపక అడిగిన ఎడల వాడు పొందుతాడు. సందేహం లేకుండా మనసున అడిగేవాడు పొందుతాడు. అంటే సందేహించేవాడు పొందడు అని. దీనికి జంట వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, 2 రకాల మనస్సు కలిగిన వాడై, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 2 రకాల మనస్సులు అంటే సందేహంతో నిండిన మనస్సు, సందేహం లేని మనస్సు. సందేహం లేని మనసు అన్నా ఉండాలి, లేదా సందేహంతో ఉన్న మనసు అన్నా ఉండాలి. అటు ఇటుగా నోడు అన్నమాట. అడుగుతాడు, దేవుడు ఇస్తాడని మళ్ళీ డౌట్ పడుతుంటాడు. ఏమి అడుగుతుంది, దేవుడు ఇస్తాడని పాపం ప్రార్థన చేస్తుంది, మళ్ళీ నమ్మకం కుదరదు, ఏమో అయిద్దో కాదో అనుకుంటా ఉంటుంది. ఇలా ఈ 2 టైపుల మైండ్ ఉన్న వాళ్ళకి, లేదా ఈ 2 విధములైన మనసు ఉన్న వాళ్ళకి కార్యసిద్ధి కలగదు అని పచ్చిగా చెప్పాడు. కాబట్టి ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి మొట్టమొదట ఎలా ఉండాలంటే అది విశ్వాసంతో నిండిందై ఉండాలి. నువ్వు వచ్చి అడుగుతుంది భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, ఆయన పరిచర్యకు సంబంధించి కావచ్చు, ఆయన ప్రజలకు సంబంధించి కావచ్చు, నువ్వు ఏది అడుగుతున్నావో అది ఆయన నిశ్చయంగా ఇస్తాడనే విషయంలో నీకు డౌట్ ఉండకూడదు. ఉంటే అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పొందవు. నువ్వు టైం వెచ్చించి ప్రార్థించినా అది వ్యర్థ ప్రయాసే అవుతుంది అనే పాఠం ఒకటి. రెండవది, ప్రార్థించడానికి వచ్చిన వాని యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి అన్నది ఒకటే టైటిల్ పెట్టుకొని కింద నేను చెప్పిన విషయాలు రాసుకోండి, చాలా ఉపయోగపడింది మీకు. మొట్టమొదటిది సందేహం లేని మనస్సు, విశ్వాసంతో నిండిన మనస్సు. ఎందుకు ఈ మనస్సును గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాడంటే, మనలో జరగాల్సినటువంటి సమస్త కార్యక్రమాలకి మనసు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీరు ఒక్కసారి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడిన వచనాలన్నిటినీ క్రోడీకరించుకుంటే మీకు మనసు యొక్క గొప్పతనం అర్థమైద్ది. యేసు ప్రభు
ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొందమన్నాడు. అంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు రోమాపత్రిక 12లో. మార్కు సువార్త 1:15లోనేమో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించుచు గలియాకు వచ్చాడు. గలిలయకు మనస్సు మారాలన్నాడు, లేదా మనసు రూపాంతరం చెందాలన్నాడు. మనసే. తన మనస్సును అణుచుకోలేనివాడు ప్రాకారం లేని పురము వంటి వాడు అన్నాడు సామెతల్లో. అంటే మనసు హద్దు దాటింది అంటే, మనసు కంట్రోల్ తప్పింది అంటే ఓ ప్రొటెక్షన్ కోల్పోతాడు. తన మనస్సును నియంత్రించుకునేవాడు ప్రాకారం కలిగిన పురం వంటి వాడు. మనసుని అణుచుకోలేనివాడు ప్రాకారము లేని రైట్. అంటే భద్రత కోల్పోయే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనస్సుని అదుపు చేసుకోనప్పుడు వచ్చింది. మనస్సును నియంత్రించుకోగలిగితే మనం భద్రతలో ఉంటాం. మనస్సుని హద్దులు దాటనిస్తే మనం ప్రమాదంలో పడతాం. సో మనం ప్రమాదంలో పడటానికి ఏది కారణం? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, మంచి మనసుతో చెప్పండి, పెద్ద మనసుతో చెప్పండి. సో ఇప్పుడు ఈ మంచి మనసు, పెద్ద మనసు, విశాలమైన మనసు, ఈ డైలాగులు కూడా మీరు వినే ఉంటారు. ఎంత మనసుకు సంబంధించే. చాలా పెద్ద మనసు అండి. అమ్మో, చాలా మంచి మనసు అండి. కనికరం కలిగిన మనసు అండి, దయ కలిగిన మనసు అండి. ఇంకా చాలా ఉన్నాయిగా. దయ కలిగిన ముఖం, కనికరం కలిగిన ముఖం, కనికరం కలిగిన ముక్కు, కనికరం కలిగిన చెవి, కనికరం కలిగిన నోరు, కనికరం కలిగిన అనొచ్చుగా. కనికరం కలిగిన మనసు అండి, చాలా మంచి మనసు. చాలా మంచి ముక్కు అనొచ్చుగా. దేవుని అసలు అట్లా అనలా, మంచి మనసు అన్నాడు. లేదా చెడిపోయినోడి దుష్ట మనసు అన్నాడు. అంటే మంచిదైనా దుష్టత్వం నిండిందైనా మనసే అన్నమాట. ప్రమాదాల్లోకి నెట్టేది మనసే అన్నమాట. కొంప ముంచేది మనసే అన్నమాట. కొంప గట్టేది కూడా మనసే అన్నమాట. అంతా మనసే. ఈ మనస్సు అనే ఒక పాయింట్ మీద మనం ధ్యానం చేస్తే బోల్డ్ అంత సబ్జెక్ట్ అది. అయితే మొత్తం చెప్పను కానీ ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి మాత్రం చెబుదామని ప్రేరణ పొందాను. అది చెప్తా. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నాకు, మీటింగ్ పనులు చాలా ఉండే. మొదలైంది బుర్ర తిరగటం. ఇక మొత్తం కోటాలు అయిపోయి ఒక కొలికి వచ్చిందాకా ఇంకా నడుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అంటే ఒక్కటే ఆ మీటింగ్స్ అనే కాదు, ఒట్టి మీటింగ్ అయితే నేను లెక్క చేయలే, కానీ చాలా ఉండే. ఇంకా వేరే విషయాలు కూడా చాలా ఉండే. కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను. మీకు కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు పెందలాడు లేచే అవకాశం ఉంది ఈరోజు, దేవునికి స్తోత్రం అని. అందులో ఇంకోటి ఏంటంటే రేపు ఆల్ నైట్ కూడా ఉన్నట్టుంది. కాబట్టి సింపుల్గా ముగించాలనుకుంటున్నా. అయితే మనసుని గురించి మాత్రం ఒక్క మాట, ఫైనల్గా ఒక్క మాట వర్ణించి ఆ తర్వాత మనో వైఖరి గురించి మాట్లాడతాను. మనం చాలా సమస్యలకి లోపల మనం ప్రెజర్ అయ్యి కొన్ని రోగాలకు గురయ్యేది, కొన్ని ఇబ్బందులకు గురయ్యేది, కొంతమంది పిచ్చోళ్ళుగా మారేది, ఇదంతా మనస్సు ఎఫెక్టే. ఉదాహరణకి సైతాను మన మీద పనిచేయాలన్నా, దేవుడు మన మీద పనిచేయాలన్నా మన మనస్సునే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన మనస్సునే ఆకర్షించడానికి ట్రై చేస్తారు. శరీరానుసారులు శరీర విషయముల మీద ఏముంచుతారు? ఉంచేది మనసా? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. అంటే మన మనస్సుని సైతాను లాగటానికి ట్రై చేస్తాడు. మన మనస్సుని ఆత్మను ఆస్పదం చేసుకొని దేవుడు లాగటానికి ట్రై చేస్తాడు. మనం ఈ మనస్సుని
ఎవరికి లోబరుచుకుంటామో ఫలితాలు మన నుండి, అలాంటి వ్యక్తతలు ఉంటాయి, అలాంటి ఫలితాలు ఉంటాయి మన నుంచి. అందుకే మీ మనసు దేవుని వైపు నిలపండి. మీ ఆలోచన, మీ మనస్సు పూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి మీరు ప్రేమించండి, సేవించండి, ఆరాధించండి అని మీ మనసుని ఎప్పుడు దేవుని విషయాల మీద ఉంచండి అని మనకు పిలుపు. అటు బ్యాలెన్స్ తప్పిందంటే ఇటు శరీరానుసారంగా సైతానుకు సైతాన్ యొక్క ఆకర్షణలకు లొంగే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ మనస్సు జాగ్రత్త అని చాలాసార్లు బైబిల్లో హెచ్చరికలు జరిగినాయి. రోగాలకు గురవుతారు అన్నాను. మనసును బట్టే రోగాలకు గురవుతారు. సహజంగా మానవ శరీరానికి దేవుడు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కొన్ని ఈ మైక్ ఉంది, గ్యారంటీ ఉంటుంది కదా, గ్యారంటీ. మీరు ఈ మైక్ని కింద పడేయకుండా, నీళ్ళలో వేయకుండా, అగ్ని చేత కాల్చకుండా మైకుని పద్ధతిగా మైక్ లాగా వాడితే మీకు ఇదిగో ఈ 3 సంవత్సరాలు గ్యారంటీ. రిపేర్ వస్తే మాది బాధ్యత, అవసరమైతే కొత్త పీస్ ఇస్తాం. మీరు ఎక్కువ మొత్తంలో పెట్టి కొంటున్నారు కాబట్టి గ్యారంటీ ఇస్తారు. అలాగా మన శరీరానికి కూడా మినిమం 70 ఏళ్ళు గ్యారంటీ. నరుని ఆయుష్కాలము అధిక బలం ఉంటే అది మినిమం 70 ఇయర్స్. ఈ గ్యారంటీ కూడా బైబిల్లో రాశాడు. అది కూడా 90వ కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఈ ఆయుష్కాలాన్ని కూర్చున్న ప్రస్తావన ఉంటుంది. మినిమం 70 ఇయర్స్, 70 ఏళ్ళు. కానీ ఇప్పుడు చాలా చిన్న వయసుల్లోనే దీర్ఘ వ్యాధులకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి, సహజంగా ఈ తినే ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులను బట్టి ప్రాకృతికంగా కొన్ని బలహీనతలు వస్తాయి. అది వేరే సంగతి. అవి వస్తే తగ్గుతాయి. మామూలు రోగాలంటే జలుబు, దగ్గు, తుమ్ములు ఇవన్నీ పిల్లలకు కూడా వస్తాయి, పెద్దోళ్ళకు వస్తాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు జ్వరాలు, కాస్త రెస్ట్ లేకుండా వర్క్ చేసినప్పుడు బాడీ జ్వరానికి గురైంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓవర్ హీట్ వచ్చి బాడీ ఇక నేను సహకరించను, నాకు కొంచెం రెస్ట్ కావాలని ఇక జ్వరం వచ్చినోడికి ముసుగుదని పండుకుంటాడు. కనీసం తినటానికి కూడా ఇష్టపడ్డాడు, నోరు కూడా చేదైపోయిద్ది. ఈ తినమ్మా బాగుంటుంది తినండి, నాకు వద్దు, నాకు తినబుద్ధి కావటల్లా, నోరు చేదుగా ఉంది అంటారు. ఎవరు? జ్వరం వచ్చినోళ్ళు. ఎందుకు? జీర్ణ వ్యవస్థ సైతం రెస్ట్లోకి వెళ్ళిపోయిద్ది, బాడీ మొత్తం విశ్రాంతిలోకి వెళ్ళిపోయిద్ది, సర్వ శరీరము మౌనం అయిపోయిద్ది. ఇక 1-2 రోజులు అలా ఉన్న తర్వాత చిన్న చిన్న మార్పులు, మళ్ళీ బాడీ సెట్ అయ్యి మళ్ళీ లైన్లోకి వచ్చిద్ది. చాలా వరకు జ్వరం వచ్చిన వ్యక్తికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి అవసరం కనుకనే ఓవర్ హీటు, అధిక ఉష్ణోగ్రత బాడీలో పుట్టించి పడేస్తాడు అక్కడ. సో జలుబులు, దగ్గులు, జ్వరాలు, తుమ్ములు ఎక్సెట్రా ఇతరత్ర చిన్న చిన్న బలహీనతలు అన్నీ మామూలుగా వస్తే పోతాయి. కానీ మినిమం 70 ఏళ్ల గ్యారంటీ ఇచ్చినటువంటి శరీరానికి దీర్ఘవ్యాధులు ఎందుకు వస్తున్నాయి? దీర్ఘవ్యాధులు అంటే ఇక జీవితకాలం ఆ జబ్బుతో ప్రయాణం చేయాల్సిందే. ఒక్కసారిగా ప్రాణం తీయదు, కానీ క్రమక్రమంగా బాడీని ఇబ్బంది పెడతా ఉంటుంది. దీర్ఘవ్యాధుల జాబితాలో కొన్ని ఉన్నాయి. అయ్యేందో మీకు తెలుసు. నెంబర్ 1, నెంబర్ 2లో 2 వస్తాయి. 1 షుగరు, 2 పొగరు. అంటే బీపీ తర్వాత ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయి, కొన్ని బలహీనతలు, దీర్ఘవ్యాధులు. నా పరిశోధనలో నేను గుర్తించింది ఏంటంటే 100% దీర్ఘవ్యాధులకు మనిషి ఏ కారణాన్ని బట్టి గురవుతున్నాడు అంటే తన మానసిక వైకల్యాన్ని బట్టి గురవుతున్నాడు, మానసిక బలహీనతను బట్టి గురవుతున్నాడు. మెంటల్ ప్రెషర్, మానసిక ఒత్తిడిని బట్టి గురవుతున్నాడు దీర్ఘవ్యాధులకు. ఆ మానసిక ఒత్తిడి లేకపోతే మెంటల్ ప్రెషర్ అనేది ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోగలిగితే
దీర్ఘ వ్యాధులు సైతం వెనక్కి తగ్గుతాయి. అర్థమైందా? అంటే బ్రాండెడ్ జబ్బులు కూడా, అంటే కంపెనీ జబ్బులు కూడా ఏది అటు చూస్తారు, కంపెనీ బ్రాండెడ్ ఏందిరా జబ్బులు పేర్లు అని అనుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, ఫలానా అంటే ఆహా అదే ఇంక అయిపోయినట్టేగా, ఇంకా తగ్గదు అది. అసలు రాకుండానే ఉండాలి, వస్తే ఇంక అయిపోయినట్టే అంటుంటారు వీళ్ళే. నేను చెప్తున్నాను, మానసిక ఒత్తిడి విషయంలో కానీ కొంచెం బ్యాలెన్స్ కాగలిగితే దీర్ఘ వ్యాధులను కూడా కంట్రోల్లో పెట్టవచ్చు. ఒకవేళ మానసిక ఒత్తిడికి గురైన ఒక వ్యక్తి ఒక సాధారణ వ్యాధిని కలిగి ఉంటే అది దీర్ఘ వ్యాధిగా మారే అవకాశము ఉంది. మళ్ళీ చెప్పేదా, సాధారణ బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనత దీర్ఘ వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. ఒక దీర్ఘవ్యాధికి గురైన వ్యక్తి తన మానసిక స్థితిని కానీ కొంచెం ఆ వైఖరిని మార్చుకోగలిగితే, ఆ ఒత్తిడిని కానీ తగ్గించుకోగలిగితే అది కూడా వెనక్కి తిరిగే అవకాశం ఉంది. అంటే ఇదంతా ఎందులో జరుగుతుంది? ఈ బాడీలో మార్పులన్నీ ఫస్ట్ మనస్సులో కలిగి ఆ తర్వాత అది శరీరంలోకి వస్తుంది అనడానికి మీకు చాలాసార్లు రుజువులు చెప్పాను నేను. మరి ఎంతమంది వాటిని సీరియస్గా తీసుకొని బ్యాలెన్స్ అవుతున్నారో, ఎంతమంది ఇంకా జుట్టు బీక్కుంటారో నాకైతే తెలీదు. అంటే జుట్టు బీక్కోవడం అంటే ఎప్పుడు బీక్కుంటాం జుట్టు అని బాగా కోపం వచ్చినప్పుడు, ఎవరిని తన్నాలనుకున్నా వాడిని తన్నాది కానప్పుడు, అప్పుడా లేదు. రకరకాల సమస్యలను గురించి మనం ఇబ్బంది పడతాం. ఆ ఒత్తిడి మనల్ని మనకు తెలియకుండానే దీర్ఘ వ్యాధులకు తీసుకెళ్ళిద్ది. మనకి దేవుడు 70 ఏళ్ళకి గ్యారెంటీ ఇస్తే ఇది 30 ఏళ్ళకే పేషెంట్ని చేసిద్ది, లేదా 40 ఏళ్ళకే పేషెంట్ని చేసిద్ది. ఇది నిజమా కాదా? శరీరంలో ముందు బలహీనత ఏర్పడుతుందా, అది మనసులో ఏర్పడుతుందా అన్న ఒక ప్రశ్నకి గతంలో మీకు చాలాసార్లు రుజువులు మాట్లాడాను నేను. ఏదైనా సరే ముందు అలజడి మనసులో స్టార్ట్ అయిన తర్వాత బాడీలోకి వస్తుంది, స్టార్ట్ అయిన తర్వాత శరీరంలోకి వస్తుంది. మనసులో ఒకవేళ అలజడి లేకపోతే శరీరానికి ఏ డోకా ఉండదు. మనసులో అలజడి స్టార్ట్ అయిందంటే శరీరంలో తనకు తెలియకుండానే మార్పులు వస్తాయి. దీన్ని చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పా, మళ్ళీ చెప్తా. దేవునికి స్తోత్రం. ఒక అరణ్య మార్గంలో నువ్వు వెళ్తున్నావు, ఒక అడవిలో నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళ్తున్నటువంటి ప్రదేశంలో పెద్ద పాము ఒకటి తిరుగుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఎడారి మార్గం నువ్వు రెగ్యులర్గా అటు వెళ్తా వస్తా ఉన్నావు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తికి పెద్ద పాము కనపడింది. అది పెద్ద పాము తిరుగుతుంది, జాగ్రత్త, అది మీ ఎదురు పడిద్దేమో అని చెప్పి ప్రచారం జరిగింది ఊళ్ళో. పాము కంటే కూడా మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉండే దెయ్యాలు. మా నాన్న చెప్పాడు స్టోరీ. అత్తగారి ఇంటికి వెళ్ళి వస్తున్నాడు పెళ్లి కొడుకు. అప్పటి రోజుల్లో కాలినడకనే తిరిగేవాళ్ళు, పొలాలకు అడ్డం పడి ప్రయాణాలు. సరే పెళ్లి చేసుకున్నాడు, భార్యని అత్తగారింటికాడ వదిలిపెట్టాడు, వాళ్ళ పుట్టింటికాడ వదిలిపెట్టాడు. సాయంత్రానికి బయలుదేరాడు వాళ్ళ ఊరు, సొంత ఊరు. అయ్యా పొద్దుపోయింది, ఒక పూట ఉండి రేపు తెల్లారి బావచ్చు కదా, ఎందుకు చీకట్లో పొలాలకు అడ్డం పడి పాములు దెయ్యాలు అన్నారు వాళ్ళు. ఎవరు? ఇతను కొంచెం మూర్ఖు టైపు. అది ఎందుకు అంటే అదే చేస్తాననే టైపు అనమాట. అంటే మనం ఏది చెబుతాం దానికి రివర్స్ వెళ్తాడు. వాళ్ళు ఆ మాట అనకపోతే ఉండునేమో అనేటప్పటికి బయలుదేరాడు. కొత్త పంచ, కొత్త చొక్కా, మరి అల్లుడు గారు కదా. అయితే సహజంగా పంచలో అంచులు కుట్టిస్తారు. చీరలకైనా పంచలకైనా లుంగీలకైనా అంచులు కుట్టించుకుంటారు. మనోడు ఏంటంటే అంచులు కుట్టించని పని చేసుకొని తిరుగుతున్నాడు. అంచులు కుట్టించకపోతే పోగులు ఓడుతూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం ఉంటుంది.
నేను చెప్పింది అర్థమవుతుందా? కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు పాపం అది పంచేందో అంచేందో పోగులేందో నూగులేందో ఏమర్థం కాదు. సరే వినండి. ఆయన సరే బయలుదేరాడు, పొలాలకు అడ్డమడి వెళ్తున్నాడు. ఒక ప్లేస్ ఉంది, ఫలానా కుంట, అక్కడ ఒక దెయ్యం ఉందని ప్రచారంలో ఉంది. ఈ కర్మగాలి అడుగు పోయేసరికి మధ్యరాత్రి అయింది. ఆ కుంట దాకా ఏ ఇబ్బంది లేదు. ఒక జొన్న చేను ఉంది, ఆ జొన్న చేను దాటితే కుంట దాటితే ఇంకే ఇబ్బంది లేదు. ఎడారి అంత ఓపెనే, వెళ్ళిపోవచ్చు. ఈ జొన్న చేను దాటాడు, కుంటకాడికి పోయాడు. కాస్త ఇక్కడే అనుకుంటాగా దెయ్యం ఉందని చెప్పింది, ఉంటే ఏం చేసింది, మనం లెక్క చేయంగా అనుకుంటా పోతున్నాడు. అక్కడే చీకటి. అక్కడి నుంచి ఇక కుంట దాటాడు. తన వెనక ఒక వ్యక్తి నడుస్తున్న సప్పుడు అతనికి వినపడుతుంది. ఎట్లా? తన వెనక గరా 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 సౌండ్ వస్తుంది. ఆగితే ఆగుతుంది, ముందుకు నడిస్తే అది కూడా నడుస్తుంది వెనక. ఇక చూడు, ఏయ్ అంటున్నాడు. దమ్ముంటే ముందుకు రా అంటున్నాడు. దమ్ముంటే ముందుకు రా, కలబడదాం అని 2 అడుగులు ముందుకేస్తున్నాడు. మళ్ళీ జరా గరగర సౌండ్ వస్తుంది. మళ్ళీ ఆగుతుంది. నడిస్తే నడుస్తుంది, ఆగితే ఆగుతుంది. ఇక మనిషి అప్పటిదాకా పైరగాలి, చల్లటి గాలి, ఎంత హాయిగా ఉంటుంది. బట్టలన్నీ తడిసిపోయినాయి, మొత్తం తడిసిపోయినాయి. మనిషి బాడీ అంతా వణుకుడు స్టార్ట్ అయింది. చివరికి వాళ్ళ పితరుల సమాధుల దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి పడితే అక్కడ ధైర్యం చెప్పుకుంటున్నాడు. పితరుల సమాధుల దగ్గరికి వచ్చి, ఇదిగో మా తాతోళ్ళ సమాధుల దగ్గరికి వచ్చా, ఇప్పుడు రా దమ్ముంటే మా తాతోళ్ళు చూసుకుంటాను నిన్ను అంటున్నాడు. మళ్ళీ అక్కడ నిలబడి అన్నాడు. మళ్ళీ సైలెంట్గా ఉంది. మళ్ళీ 4 అడుగులు వేసాడు. మళ్ళీ జరా అంటాడు. ఇక మనిషి గందరగోళం అయిపోయాడు. మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోయి తడిసిపోయి గడగళ్ళాడతా పడతా లెగుస్తా మొత్తానికి ఊరు చేరాడు. ఊరు ఎంట్రన్స్లో మీలాంటి పెద్ద ఒక ఆయన ఉన్నాడు. పెద్దనా వాళ్ళు బాబాయ్ అంటారు కదా, బాబాయ్ కుంట దగ్గర దెయ్యం వెంటబడుతుందే నన్ను అన్నాడు. కుంట దగ్గర దెయ్యం నా వెంట పడుతుంది అన్నాడు. కుంట దగ్గర దెయ్యం నీ వెంట పట్టం ఏందిరా అంటే, దెయ్యం ఊళ్ళోకి రాదంటారుగా, ఊళ్ళో కూడా వచ్చింది నా వెంటబడి అంటున్నాడు. ఎట్రా ఏంది అంటే, నేను నడిస్తే నడుస్తుంది, ఆగితే ఆగుతుంది. అయితేనే నేను గుండెగల్లోను కాబట్టి అంతం లాక్కుని వచ్చి అయినా వెంటబడి వస్తానే ఉంది అన్నాడు. సరే ఏం భయపడవలేరు, ఊళ్ళోకి వచ్చావు కదా, నాకు కనపడ్డావు కదా, నేను ఉన్నా కదా, ఇంకేం కాదు లేపు, ఇంకాగిపోయిద్దిలే పోరా అన్నాడు. ఈయన ఏం ఆగిపోయిద్దో ఏమో, ఇంకా నాకేం భయం లేదు, ఊళ్ళోకి వచ్చాగా. ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఈయన చూశాడు. వాడి వెనక, ఆయన వెనక ఆ పంచ పోగుందే, ఆ పోగుకి ఎండిపోయిన జొన్న ఆకు, దాన్ని ఒగిడాకు అంటారు, అది చుట్టుకొని ఉంది. నేను నడిచినప్పుడు అది గరగర ఎండిపోయిన ఆకు కదా, గరగర సౌండ్ ఉంది. ఆగినప్పుడు అదా మరి అది నడవదుగా. ఏం ఫీల్ అయ్యాడు? బాడీ అంతా ఏమైపోయింది? గుండె దడ పెరిగి మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయి మొత్తం బట్టలన్నీ తడిసిపోయినాయి. నీళ్లు పోసుకున్నాడు కానీ ఎట్లా ఉంటాడో అట్లా అయిపోయింది బాడీ. ఈయన అరే అన్నాడు. ఆగయ్యా అన్నాడు. ఏంది బాబాయ్ అన్నాడు. ఈయన ఆ ఒగిడాకి మీద కాలేసి, ఇంకా బోరా అసలు దేవుని ఏమిటి రాదన్నాడు. పోయాడు, ఆకు ఆగిపోయింది, ఇక ఆ గరగర సౌండ్ లేదు. మళ్ళీ వచ్చాడు వెనక్కి. బాబాయ్ పోయిందే నువ్వు అన్నట్టే, ఇప్పుడు రావట్లేదు నా ఆయనకిడితే అన్నాడు. ఇంక రాదని చెప్పే కదరా, ఇంక రాదు పో అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా మీకేంది అది?
అంటే ఒగిడాకునే ఇప్పుడు దెయ్యం అనుకున్నాడు. అప్పటిదాకా పాటలు పాడుకుంటూ వచ్చినోడు ఎప్పుడైతే ఆ సప్పుడు వెంట మొదలుపెట్టాడో బాడీ అంతా కూడా ఒక ఘోరమైన శ్రమకు గురైంది. ఇది ఆ ఒక్క వ్యక్తి విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా జరిగిద్ది. నీకేదన్నా అలాంటి డౌట్ వచ్చినప్పుడు నీ బాడీలో నీకు తెలియకుండానే షివరింగ్ రావటం, నీ ఒళ్ళంతా చెమటలు పట్టడం, చల్లటి గాలి తగులుతున్నా సరే నీ బాడీ తన కండిషన్ని కోల్పోవటం, ఈ మార్పులన్నీ మన శరీరంలో జరుగుతాయి.